భారతీయ జనతా పార్టీ నేతలనే కావచ్చు, లేదంటే మత ఉన్మాదంతో హిందువులని ఊచకోతలు కోసిన వాళ్ళు, ఇళ్ల మీదకి దాడులు చేసిన వాళ్ళు, ఆస్తులు లాక్కున్న వాళ్ళు, ఇళ్లలో ఉన్న లేడీస్‌ని ఎత్తుకుపోయినటువంటి వాళ్ళు, 'విక్రమార్కుడు' సినిమా తరహాలో జరిగినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిట్లలో బాధితులైన వాళ్ళ చేత బాధ పెట్టిన వాళ్ళని చంపించట్లా, నరికించట్లా, ప్రతీకారం తీర్చుకోమని చెప్పట్లేదు బెంగాల్ ప్రభుత్వం. అలాంటి వాళ్ళని పట్టుకుంటోంది, అరెస్ట్ చేస్తోంది, కేసులు పెడుతోంది, జైళ్ళలో పెడుతోంది. చట్టపరంగా వాళ్ళని శిక్షించే దిశగా అడుగులు వేస్తుంది. ఆనాడు ఏ వీడియోలైతే తీసి తాము హీరోలుగా చలామణి అయ్యేందుకోసం సోషల్ మీడియాలో పెట్టారో, ఆ వీడియోలే ఇవాళ కోర్టులలో సాక్ష్యాలవుతాయి. ఆ సాక్ష్యాల ద్వారా వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకున్నారు కాబట్టి కన్ఫెషన్ స్టేట్మెంట్ అవుతాయి తప్పించి, మీరెళ్ళి కొట్టద్దు, తిట్టద్దు, చంపద్దు అని చెప్తున్నారు. సువేందు అధికారి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కొన్ని చోట్లన కోడిగుడ్లు విసిరినా, లేకపోతే గనక మీదకి వెళ్తున్నా అది చేస్తున్నది ప్రజలు తప్ప పార్టీలు కాదు.